శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 21 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 5:07 వరకు ఉంది. ఆ తర్వాత తదీ తిథి వచ్చింది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఉంది. బుధవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పద్మయోగం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవటానికి బలం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటం, వాళ్ళ కెరీర్ అద్భుతంగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. దాని పరంగా తీసుకునే నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. బుధుడి మిత్రక్షేత్ర స్థితి దీనికి విశేషంగా యోగిస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు మాత్రం, అంటే సంఘంలో వ్యక్తులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతూ ఆ పనులు నిర్వహించే ప్రయత్నం చేయాలి. అలాగే వివాహపరమైనటువంటి చర్చలు చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. ఈ పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే జాతకంలో గ్రహాలు దోషయుక్తమై ఉంటే ఆ గ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యం కానీ లేదా ఏదైనా సరే దానమిచ్చి ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి పూర్వభాద్ర నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పూర్వభాద్ర మంచిది. అంటే షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్, బిట్కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు బాగా సంపాదించడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ నక్షత్రం బాగా ఉపకరిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి, వాద ప్రతివాదాలకు, వీటన్నిటికీ కూడా ఈ పూర్వభాద్ర మంచిది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అలాగే మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో వస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి వాళ్ళందరూ మీకు ఇవ్వలసినటువంటి ధనాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతలే కనిపిస్తున్నాయి, వ్యతిరేకతలు ఏవీ లేవు. అలాగే సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా అన్ని సమస్యలు మటుమాయమైపోతాయి. అంటే చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలతో వృషభ రాశి వాళ్ళు ఈరోజు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు, విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సర్వత్రా సౌఖ్యమే ఉంటుంది, ప్రతి పనిలో కూడా ఆనందమే ఉంటుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. అంటే మిథున్ రాశి వాళ్ళు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారు, చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తుంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
స్థిరత్వం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయటం ఈరోజు చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. చిన్న విషయానికి అనవసరంగా కుటుంబంలో సభ్యులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సామరస్యంగా మాట్లాడండి, ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి, సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. మనోవిచారం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం విశేషంగా ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల మంచి అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే అన్ని ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సౌఖ్యం లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో అపకీర్తి ఏర్పడుతుంది. మీ పిల్లల గురించి మీరు చెడుగా వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఈరోజు వ్యవహరించడం అవసరం. పిల్లల గురించిన మనస్తాపం ఉంటుంది. దాని నుంచి వీలైనంత తొందరగా బయటపడే ప్రయత్నం చేసినట్లయితే తులారాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలతలు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతలు ప్రారంభమై మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనం పరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే పిత్రార్జిత ధనాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఆ ఆలోచనలకి ఒక కార్యరూపం దాలుస్తారు. కాబట్టి పిత్రార్జిత ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ధనము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి, ఆ పిత్రార్జిత ఆస్తులు అనేవి రెట్టింపు కావటానికి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆగిపోయినటువంటి ధనం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రుణబాధల నుంచి ఏదో ఒక విధంగా ధనం వచ్చి బయటపడగలుగుతారు. అలాగే రావాల్సినటువంటి ధనం సకాలంలో వస్తుంది. ధనపరమైన వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు, రెండవది అశూన్య శయన వ్రతం. ఈ వ్రతం లక్ష్మీనారాయణలకు ప్రియమైంది. లక్ష్మీనారాయణలు భూలోకానికి వచ్చి వాకుడి చెట్టు మొదట్లో శయనించే రోజు కాబట్టి లక్ష్మీనారాయణల పవళింపు సేవ జరిగే రోజు కాబట్టి ఈ 2 ప్రత్యేకతల సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. లక్ష్మీనారాయణల పవళింపు సేవ జరిగే అశూన్య శయన వ్రతం ఉంది కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రం కూడా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకొని వెళితే తిరుగులేని విధంగా వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిషపరమైన గణితపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే
మా మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.